అండ్ దాని తర్వాత నారప్ప. Hmm. అంటే మరి మరొకసారి వెంకటేష్ గారితో అప్పటి వరకు చూసిన ఒక సాఫ్ట్ కార్నర్‌లో ఉన్న శ్రీకాంత్ అడ్డాల గారు ఒక్కసారిగా వైలెంట్‌గా, అది మరీ వైలెంట్‌గా మారిపోవడానికి గల రీజన్ ఏంటి సార్? అందరూ నిజంగా షాక్ అయిపోయారు సార్. ఏంటి చాలా 1కి 2 సార్లు ఈవెన్ గూగుల్‌లో చెక్ చేసినా ఉండే ఉంటారనిపిస్తుంది. ఇదంటే ఇది నిజంగా శ్రీకాంత్ అడ్డాల గారేనా? అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న సందర్భాలు. ఏంటి సార్ సడెన్ చేంజ్? చేంజ్ ఏం కాదండి, అది అదే మరి నాకు మామూలుగా ఏంటంటే అన్ని కథలు చేయాలని ఉంటుందండి. ఓకే. ఎప్పుడు నేను చాలా ఇంట్రెస్ట్లో అంటూ ఉంటాను. బట్ మనకు అవకాశం లేకపోతే సిచ్యువేషన్ రావాలి కదా. ఈ కథ ఆ కథ అని ఏముండదండి. సో జానర్ని మనం అది కన్వెన్షన్స్ని మనం అడాప్ట్ చేసుకోవటం, దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వటం, మన టెక్నీషియన్స్ తోటి చేయించుకోవటం, ఓకే. ఇది మెయిన్ బేసిక్గా. కాదు నువ్వు ఇలాంటి సినిమాలే తీస్తే ఇలాంటి సినిమాలని ఆదరిస్తారు, లేకపోతే ఇలాంటి నీకు ఇష్టపడతారు అంటే అది మనం బ్రేక్ చేసేగలిగితే బ్రేక్ చేయొచ్చు అండి. ఓకే. మన ఇట్ ఈస్ అప్ టు అస్. మనకుండే గట్స్, మనకుండే ఆలోచన విధానం, మనకు కలిసి వచ్చే విషయాలు. కాబట్టి అప్పుడు అసురన్ మూవీ చూసినప్పుడు అది కూడా మళ్ళీ సేమ్. తర్వాత కూచిపూడి వారి వీధి అని ఒక సబ్జెక్ట్ ఉందండి నా దగ్గర. ఓకే. కూచిపూడి వారి వీధిలో అని, అది మళ్ళీ ఫ్యామిలీ మూవీ. టోటల్గా కజిన్స్ గురించిన ఒక సబ్జెక్ట్ అది. యాక్చువల్గా దాన్ని ఏం చేసుకుంటూ ఉన్నాను వర్క్ ఇమీడియట్గా. తర్వాత సెట్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ అన్నయ్య అని ఇంకొక కథ ఉందండి, అది కూడా చాలా పెద్ద కథ. అది గీతార్ట్స్లో చెప్పి, అంటే అదే కొంచెం పెద్ద సెటప్ కదా, ఇలాగ ఇంకో కథ చేసేసి అది చేద్దామని చాలా డిస్కషన్స్ ఉంటాయండి. సరే అని చెప్పి ఏది ముందు ఏది తర్వాత అని అనుకుంటూ ఉంటాం. సో ఆ కోవలో 2-3 సబ్జెక్టులు పనిచేస్తున్నప్పుడు కరెక్ట్గా మళ్ళీ సేమ్ తనే కిషోర్ అని నా దగ్గర అసోసియేట్ ఉంటాడు. తను అసురన్ సినిమా చూసి నాకు చెప్పాడు, ఓకే, ఇలాగ వెంకటేష్ గారు చేద్దాం అనుకుంటున్నారంటే రీమేక్ చేద్దాం అనుకుంటున్నారు, నువ్వు ఒకసారి చూడా సినిమా అన్నారు. ఓకే. సో నేను చూశాను అప్పుడు అసురన్. చాలా బాగుందండి, అసలు మామూలు కాదు కదా అమ్మ. అప్పుడు వెంటనే నేను ఇంక 2వ నిమిషం ఆలోచించకుండానే చేశానండి సురేష్ బాబు గారు. సరే ఇలా అనుకుంటున్నారంట కదా, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఒకసారి నాకు చాలా బాగా చేయాలనిపించిందండి అది అంటే. అప్పుడు నేను వెళ్ళి కలిశాను అనమాట. కలిసిన తర్వాత ఆ కథ గురించి డిస్కషన్ వచ్చింది, ఏంటి ఎలా. సో అందులో కూడా మీకు తెలియకుండా అది జోనర్ వచ్చి యాక్షన్ ఉంటుంది కానీ ఇట్స్ ఏ ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీ, అవును సార్, ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్. ఓకేనండి. అంటే ఎంత సప్రెస్డ్గా తొక్కేస్తున్నా కానీ అసలు మామూలుగా జీవితాల్లో అయితే బెటర్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం. ముందు మన సినిమాలో కూడా బెటర్గా మారారు, ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తున్నాం. ఆ అవకాశం కూడా లేదు పాపం వాళ్ళకి. మేబీ బై ద సిచ్యువేషన్స్, వాళ్ళు ఉండే కమ్యూనిటీ లేకపోతే వాళ్ళు ఉండే పరిస్థితులను బట్టి ఆ బెటర్ లైఫ్ గురించి కూడా ఆలోచించలేని ఒక ఫాదర్ పాపం ఆయన. ఓకే. కుటుంబాన్ని ఆ లెవెల్కి తీసుకెళ్లాల్సిన అదృష్టం కానీ అవకాశం కానీ ఎలాంటి ఇది లేదు వాళ్ళకి. లేదు. బట్ అది కూడా దక్కనివ్వకుండా తొక్కేస్తుంటే, పిల్లలను దూరం చేస్తుంటే వాళ్ళ నుంచి వచ్చే ఒక ఎమోషన్ ఉంటుంది చూసారా, అది నాకు బాగా కనెక్ట్ అయింది. ఇది డీల్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది అంతే అలా. సో మెయిన్ ఎమోషన్గానే కనెక్ట్ అవటమేనండి. మీరు దానికి కనెక్ట్ అయిపోయి అది చేశారు. అది చాలా పెద్ద ఎమోషన్ కదండి. సో ఏది చూసినా మీరు కావలిస్తే ఆ లైఫ్ని ఇక్కడి నుంచి ఇంకో చోటకి మార్చుకోవాలి, లేకపోతే ఈ స్థాయి నుంచి ఇంకొక బెటర్ స్థాయికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరి ప్రయత్నం దగ్గర ఉండే స్ట్రగుల్ ఉంటుంది చూసారా, అది ఎప్పుడు ఏ జోనర్లో ఉన్నా అది చాలా గొప్ప కథ అవుతుంది. తమిళ్లో అసురన్ చూసినప్పుడు యూజువల్గా అది తెలుగులోకి వస్తుంది, అది ఎవరు చేస్తారు అనుకున్నప్పుడు వెంకటేష్ గారు చేస్తున్నారు అనేటప్పటికీ చేయగలుగుతారన్న నమ్మకం అనేది కూడా వచ్చేసింది. ఎందుకంటే ఈజ్ ఎ కంప్లీట్ యాక్టర్ ఆ టైప్. ఈవెన్ కొన్ని సీన్స్ అయితే ఈవెన్ తమిళ్ మూవీస్లో చూస్తే ఒక స్టార్ కొన్ని అంటే అక్కడైతే సర్వసాధారణం, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫ్యాన్స్ వాళ్ళు ఇట్లా చేయకూడదు ఇలాంటివన్నీ అనేది ఏం లేకుండా క్యారెక్టర్స్ కూడా చేపించారు, అంటే సీన్స్ కూడా చేపించారు. వెంకటేష్ గారు అవన్నీ తీసుకోరండి, ఆయన బాగా డెడికేటెడ్ గానే ఉంటారు. ఏది అవసరం అది ఖచ్చితంగా దానికోసం ఎంతైనా చేస్తారు. ఆ టైం ఆ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పిన గుర్తుండి నాకు. ఆ ఇసుకలో కూడా పాపం ఆ ఎండ్లో కూడా అలా అంతేనండి, అలా చెయ్యాలి. మరి అలా చేయకపోతే ఊరినే గొప్పలైపోతారా? కానీ మీరు ఇప్పుడు అంటే మీరు చేసిన వాళ్ళ డెడికేషన్స్ అవి ఉంటాయి కాబట్టేనండి. సో బికాస్ వాళ్ళు ప్రేమిస్తారు, దీన్ని ఎలాగైనా కసిగా చేయాలి, బాగా చేయాలి అని. మీరు 6 మూవీస్ చేస్తే ఈ 6 మూవీస్లో రిపీట్ అయిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది వెంకటేష్ గారు మాత్రమే. అవునండి, అవును. సో మీకు అంత ఇష్టమా సార్ వెంకటేష్ గారు అంటే? ఇష్టం అంటే ఏదో అలా కలిసిందండి. అంటే చేసినప్పుడు ఆ ఎంజాయ్మెంట్ బాగుంటుందండి, చాలా ఆత్మీయంగా ఉంటుందండి ఆయనతోటి. ఓకే. ఆయనతోటి మహేష్ బాబు గారితో ఇంకొక టైప్ ఎక్స్పీరియన్స్, ఈయనతోటి ఒకలాగా.
అన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి, Healthy గా. బాగుంటాయి. ఎవరి పని ఎవడు గొడవ లేకుండా మన పని ఏదో మనం బాగా చేసుకోవటం, నవ్వుకోవడం. సార్ చేసినంతసేపు మట్టుకు ఓ విషయం తెలుస్తూ ఉంటుంది. ఆ వర్క్ ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మీరు చిన్నోడు పెద్దోడిని మాత్రం వదలలేదు. ఇద్దరితో కలిసి 2 మూవీస్ చేశారు. అవునండి, అవును. ఓకే అవును. సార్, వీళ్ళందరూ ఓకే అయితే మీరు చేసిన మూవీస్లో ఎక్కువ మూవీస్ 5 మూవీస్కి మిక్కీ జే మేయర్ గారే, ఏంటిది కారణం? ఆ, దీనికి మణిశర్మ గారండి. అవును సార్, నారప్పకి నారప్పకి మణిశర్మ. పెద్ద కాపు కూడా మిక్కీ జే గారు. మీకు పెద్దగా మీకు జమీర్ Yeah. ఓకే, 5 మూవీస్ అంటే 5 మూవీస్ సార్ నేను. అంటే ఆయనతో ఫస్ట్ సినిమా నుంచి ఒక ర్యాపో కుదిరిందండి. Hmm. ఇంకా అలవాటు, నాకు స్వేచ్ఛ ఉంటుంది ఎక్కువ. Hmm. ఇది మార్చండి అది మార్చండి అని చెప్పడానికి నాకేమీ హెసిటేషన్ ఉండదు. Okay. అలానే వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టుకుంటే మళ్ళీ అడగలేవని కాదండి. Hmm. బట్ ఈయన దగ్గర ఉండే ఒక చొరవ, ఈయన దగ్గర ఉండే ఒక ఫ్రెండ్షిప్ లోగా దాంట్లో చేసుకోవడం నాకు ఈజీ అయ్యింది అంతే. మీరనేటప్పటికి మిక్కీ గారు మాత్రం సూపర్ ట్యూన్స్ అనేది కూడా ఇచ్చేస్తూ ఇప్పుడు ఉంటారు. చూడండి, సుకుమార్ గారు, దేవి ప్రసాద్ గారు, Yeah. ఇలా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక బాండ్ ఫామ్ అవుతుందండి. Yeah. దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు, లేదా మనం బ్రేక్ చేసుకుని కొత్త ప్రయోగం కూడా చేసుకోవచ్చు అండి. పెద్ద దానికి ఏమి ఇదే ఉండదు, Hmm. ఇలాగే చేయాలని లేదు. బట్ ఎందుకు అది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ వైబ్ కొనసాగుతూ ఉంటుంది. మనకి బాగానే ఉంది కదా, మంచిగా జరుగుతుంది కదా అనేది ఒక పాయింట్ అనమాట. అలాగే చోటా గారు, చోటా గారితో కూడా ఎక్కువ మూవీస్ చేశారు కదా. 2 చేశానండి, పెద్ద కాపు, కొత్త మంగళలోకం, పెద్ద కాపు. అవునండి. So, ఏంటి సార్ అది రీజన్ ఏంటి సార్? సేమ్ బాండింగ్. అది నాకు ఆయనతో ఏంటంటేనండి, మన కొత్త బంగాళలోకం గుర్తుందండి నాకు. వాళ్ళందరూ బాగా చిన్న పిల్లలండి, అదే 16 ఏళ్ళు ఆ టైం కదండి. సో హీరో కూడా హ్యాపీ డేస్ చేశాడు అంతే. అండ్ మేము మళ్ళీ కొత్త వాళ్ళం, నేను ఫస్ట్ టైం డైరెక్షన్. సో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే ఆయన, ఈవెన్ చోటగారిది ఎలా ఉంటుందంటే ఆయన మొత్తం భుజం మీద వేసి వెళ్ళిపోతూ ఉంటాడు మొత్తం. అవన్నీ ప్రొడక్షన్ మేనేజర్లు ఆలోచించి కూడా ఈయన ఆలోచించి ముందు రేపొద్దున ఏంటి, చాలా వరకు ఆయన ప్రొడ్యూసర్ సైడ్ అండి. ఆయన అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ సైడే ఉంటాడు ఆయన. దాని అర్థం ఏంటంటే మనల్ని కూడా కలుపుకుని, ఈవెన్ అందరినీ కలుపుకుని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఎలా చేయాలి ఏంటి అనే దగ్గర చాలా అడ్డం పడతాడండి గట్టిగా. సో నాకు మళ్ళా ఈ అబ్బాయి కూడా కొత్త అబ్బాయి, అలాగే టీంలో కూడా చాలా మందిని కొత్త వాళ్ళని తీసుకున్నారండి అప్పుడు ఈ పెద్ద కాంపిటీషన్లో కూడా. సరే ఒక సైడ్ మనం ఫ్రీగా ఆలోచించుకుంటూ ఉండాలి, ఇదంతానేమో వేరేగా ఉంది. సో బెటర్ అప్పుడు కొత్త బంగాళలోకంలాగే కొంచెం ఆలోచన వచ్చి మీరే చేయండి సార్ అని చెప్పేసి అప్పుడు అలా. మరి పెద్ద కాపు ఏంటి సార్ అది? యాక్చువల్గా ఆ టైటిల్ పెట్టడం వల్లే సో ఆ నెగిటివ్ రిజల్ట్స్ అనేది కూడా వచ్చిందని అనుకోవచ్చా? ఏమండి, ఇప్పుడు సినిమా తేడా వచ్చింది అనుకోండి, అది ఇందాక చెప్పాను కదండి, ఒక మిస్టేక్ జరిగితే ఇంకా దాన్ని తవ్వుకుంటూ వెళ్తే అది ఎండ్లెస్ అది. అందుకని ఆయన అక్కడ వదిలేసి మరి నెక్స్ట్ ఏంటి అనేది దానికి వెళ్ళిపోవడం చాలా గొప్ప విషయం అన్నమాట. అయితే పెద్ద కాపు 2 ఎప్పుడు సార్? అది ఇంకొంచెం టైం తీసుకుంటానండి. ఓకే. బట్ ఇప్పుడు మటుకు నెక్స్ట్ ఇమీడియట్గా వేరే సబ్జెక్ట్ మీద ఉన్నా, అది ఆల్మోస్ట్ ఏప్రిల్కి అయిపోతుంది. కొంచెం టోటల్గా సబ్జెక్ట్ చేసుకున్న మూడ్లో ఉన్నాను కాబట్టి. ఇది కొత్త సబ్జెక్ట్? కొత్త సబ్జెక్ట్ అండి, అది కూచిపూడి వారి ఇదని ఒకటి చేస్తున్నాను, ఒక్కటి కూడా సైమల్టేనియస్గా చేసుకుంటా ఉన్నాను. సో ఏప్రిల్కి కంప్లీట్ చేసుకుంటాం, ఆ తర్వాత ఎవరు ఏంటి ఎలాంటి ప్రయత్నం అనేది మొదలు పెడతాం. యాక్చువల్గా ఆ మూవీలో పర్టికులర్గా ఒక సీన్ మాత్రం నిజంగా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ జెండా పెట్టేసి ఆ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది సార్? అసలు ఒక ఆధిపత్యం చెలాయించాలని చెప్పేసి అది పెడితే వచ్చే వైబ్ కానీ 1982 ఆ వైబ్స్ తీసుకురావడం కానీ అంటే చాలా డెప్త్ ఉంటుంది సార్. అంటే యూజువల్గా మీ స్క్రిప్ట్స్ అన్ని కానీ చూస్తే ఆ ఎమోషన్స్ వైజ్ కానీ ఎవరన్నా అంటే పడిపోతున్నవాడు ఎందుకు పడుతున్నాడు, లెగాలనున్నా కానీ వాడు లేవలేకపోతూ ఉంటే వాడు ఒకసారి తిరగబడితే ఎలా ఉంటుంది అని చెప్పే ప్రతి ఒక్క థింగ్స్ కానీ అంటే మన లైఫ్లోంచి అంటే పడిపోయిన సందర్భం నుంచి తీసుకునే దానిలానే ఉంటాయి. ఇట్స్ వెరీ కామన్ అండి, అందరూ మనం చూసే విషయమే కాబట్టి. యాజ్ ఎ క్రియేటర్గా ఆ ఎమోషన్ ఎలా వర్కౌట్ చేయాలనే పాయింట్ దగ్గర దాన్ని ఎంతవరకు ఎన్హాన్స్ చేయొచ్చు, సార్ ఏదండి ఆ డెన్సిటీ మీద మనం కాన్సన్ట్రేట్ చేయటం, దాన్ని ఎంత హైలైట్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ చేసే దగ్గర ఒక్కొక్క కథకు ఒకలాంటి సెటప్స్ వస్తూ ఉంటాయి. అవి హైలైట్ అయ్యి బాగున్నాయి అనుకోండి సూపర్, లేకపోతే బాబు నెక్స్ట్ దానికి వెళ్ళు అంటే పాతది మాత్రం క్యారీ చేయరు, సో ఫ్రెష్ గా నెక్స్ట్ గో విత్ ఫ్లో అనే టైప్ లో ఉంటుంది. ఎందుకంటే బరువులు అది బరువు అనుకుంటే బరువు రాసాం కదా, మళ్ళీ మనమే రాసి మళ్ళీ మనం పాటించకపోతే దానికి పర్ఫెక్ట్ నిర్వచనం శ్రీకాంత్ అడ్డాల గారు. ఓకే సార్, మీ మూవీస్ లో 1-లైనర్లు భలే ఉంటాయి సార్. ఒక్కసారి ఇంకోసారి అదొకటి అయితే ఇంకోటి ఏకాడా అవునండి అని, అండ్ రీసెంట్ గా వచ్చిన దీనిలో కూడా
కొంచెం ఎమోషనల్ గా ఉంటది. పెద్ద కాపులో కూడా వాడికి ఎంత ఉంటే మనకి ఎంత ఉంటుంది అని చెప్పేసి అంతే కానీ అలా ప్రతి ఒక్క మూవీలో ఒకటి కామన్ గా పెట్టుకుంటారా సార్? ఎట్లా సార్ అది? అది ఏం ప్లాన్గా ఏం జరగదండి. మేబీ ఆ ప్యాటర్న్ వస్తుందండి మరి తెలియకుండా. ఇప్పుడు ఇంటెల్ కార్పొరేషన్ చిప్ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది కదా, యా మేబీ మన చిప్ కూడా అలాగే ఉందేమో. ఇంకా దాని నుంచి సెల్ ఫోన్లో, దాని నుంచి కంప్యూటర్లు తయారవుతుంటాయి. సో బేసిక్ చిప్ అలా ఉన్నట్టుంది. బిల్ట్ అలాగే ఉంది. ఓకే సార్, రేలంగి అనేది మీ ఊరా సార్? యాక్చువల్లీ మా ఊరే. అంటే ఆ షూటింగ్ మొత్తం కంప్లీట్ గా ఆ ఊర్లోనే తీసారా? అంటే మా ఒరిజినల్ ఊరు ఒరిగేడండి. ఒరిగేడు అని ఒక ఊరు ఉంటుంది, మా నాన్నగారాళ్ళది. నేను పుట్టింది పెరిగింది మటుకు రేలంగి. సో అక్కడ ఎస్విఎస్సి అనేది కంప్లీట్ గా మీ అంటే మీ స్టోరీని అనుకోవచ్చా? మీ స్టోరీ అంటే మీ లైఫ్ లో అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కున్న స్టోరీ అండి. అది నా స్టోరీయే కాదు, అంటే నా దాంట్లో మ్యాక్సిమం తీసుకునేదే ఉంటుంది. బట్ యాస్టీజ్ అలాగ గుద్దిందే కాదు. ఇప్పుడు అలాంటి మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిదేనండి కదా. ఓ ఇద్దరు అన్నదమ్ములు, ఓ తల్లి తండ్రి, ఓ గ్రాండ్ మదరు, ఓ చెల్లి, ఇవన్నీ ఉంటాయి కదా. మీరు ఆ రోజులోనే ఏంటంటే చిన్నోడితో బామ్మను కొరికెత్తా అనేది ఇప్పుడు ఇంకా ఫేమస్ అయిపోతుంది. దాని నుంచి ఇన్స్పైర్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంది. కొంచెం ఇంచుమించు బామ్మలతో అందరూ అలాగే ఉంటారు కదా, ఎలా కోలాలు. వాళ్ళు కూడా అది ఇష్టం వాళ్ళకి, ఆ ముద్దు చేయటం అవన్నీనండి. కానీ న్యాచురల్ మూమెంట్స్ అండి అన్నీ మన జీవితంలోనే ఉంటాయి. అలాగే మనం కూడా చూస్తాం బోలం చోట్ల. ఆ సిచ్యువేషన్స్లో ఏంటంటే ఆ సినిమాకి అది వర్కౌట్ అయ్యిద్దండి. అలాగా కొన్ని సినిమాలకి, కొన్ని కథలకి అవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఏదో మ్యాగ్నెట్ అలా లాగేస్తున్నట్టు ఆ చిన్న చిన్న మూమెంట్స్, సింపుల్ మూమెంట్స్ అండి. సింపుల్ మూమెంట్సే చాలా పవర్ఫుల్గా పేలిపోతూ ఉంటాయి. సార్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ సార్, సో మ్యారీడ్, పిల్లలు సార్? ఒక పాప. ఒక పాప. ఓకే, మేడం ఏం చేస్తుంటారు? తను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? రెండు కలిపి మిక్స్. సేమ్ ఊరేనా సార్? సేమ్, అంటే రిలేటివ్స్ అండి. ఓకే. అలా పెళ్ళి ఎప్పుడైనా కలిసినప్పుడు చూసినప్పుడు అలా ఏమన్నా? అంటే ఇంకా చెప్పాలంటే విజయవాడ ఫ్యామిలీ. ఓకే, చిన్నోడు యాజ్ ఇట్ ఈజ్. వాళ్ళు విజయవాడ అండి. ఓకే ఓకే ఓకే. కోపం అంతా ఇంకా అలా తీర్చుకున్నాం అనమాట. తీర్చేస్తున్నారా? అయితే మీరు కూడా హెటేస్ మరి కొట్టేశారు అనమాట. ఓకే. పాప ఇప్పుడు 8th క్లాస్ చదువుతుంది. 8th క్లాస్ చదువుతున్నారు. ఓకే. అండ్ మేడం గారి దగ్గర నుంచి ఏమైనా సలహాలు, సూచనలు మీకేమన్నా? అంటే పర్టికులర్గా ఏముండదు కానండి, తన కామన్ సెన్స్ చాలా బాగుంటుందండి. ఏదైనా ఎక్కువసేపు ఏమి చెప్పే విషయం ఉండదు. సింగిల్ లైన్లో మీరే అన్నట్టుగానే వన్ లైన్లు ఎక్కువ ఉంటాయి. ఇంకా అవి మనం తీసుకోవడమే, డీకోడ్ చేసుకుని బుక్ పెట్టుకొని ఆ బుక్ రాసుకుంటూ ఉంటారు. ఓకే. అంటే విషయం వచ్చినప్పుడు ఏదైనా మరి ఎవరితో డిస్కస్ చేస్తాడు, మరి వాళ్ళతో చేయకపోతే యా అంతే కదా. సో అలాంటి టైంలో ఏంటంటే ఓ పెద్ద సొద చెప్పకుండా ఇంతే ఉంటుందేమో అని సింపుల్గా, ఒక్కొక్కసారి తీసుకోవడానికి కష్టంగా ఉన్న తీసుకోవాల్సి వస్తుంది. అంటే తీసుకోకపోతే కష్టం కదా సార్, తర్వాత మనకు ఫుడ్ ఉండదు. అంటే మరి మీరు అంటే వాళ్ళు చెప్పింది మనం తీసుకోకపోతే అట్లే ఉంటుంది కదా సార్. మరి ఆ కోవలో కాదు. ఆ కోవలోకి. ఓకే. భయం అయితే ఉందా సార్? భయాలు ఎందుకండి, ఎందుకు భయాలు? భార్య భర్త ప్రేమతో కూడుకున్న భయం సార్ అది. ఇద్దరు రిలేషన్లో యూజువల్లీ ఉంటుంది కదా. అదే. ఓకే సార్, మీ దగ్గర నుంచి మన తెలుగు ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడుకున్న మూవీ కైండ్ ఆఫ్. మరి మీ దగ్గర నుంచి వచ్చే కూచిపూడి వారి వీధి, మరి ఆ మూవీ అలాగే ఉండబోతుందా? అదేనండి, చేస్తే అదే చేస్తానండి నెక్స్ట్ కూడా. ఓకే. కొంచెం కాన్సన్ట్రేషన్ దాని మీద పెడుతున్నాను. ఏదైనా ఏప్రిల్కి అయిపోద్దండి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను, బైండ్ స్క్రిప్ట్ లాగా. సో వన్స్ అది అయిపోతే అప్పుడు షూటింగ్ వెళ్దామని ఇంక ఈసారి కొంచెం గట్టిగా పట్టు కూర్చున్నాను. ఓకే. సో ఏప్రిల్ మిడ్ కల్లా అయిపోతుందండి వర్క్ అంతా. ఇంకా తర్వాత ఎవరు బాగుంటారు ఏంటి అని ఓకే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ స్టోరీ రాసుకునేటప్పుడు ఎవరు ఏంటి అనేది మైండ్లో ఆలోచన? అలా ఏ సినిమాకి నేను ఇప్పటివరకు అలా చేయలేదండి. ప్రతిదానికి ఒకటి అనుకోవడం, చేసుకోవటం, దీనికి వీళ్ళు బాగుంటారు వాళ్ళు బాగుంటారు అని అనుకోవడం, ఇంకా అక్కడి నుంచి ట్రయల్స్ మొదలు పెట్టడం. ఇదే పద్ధతి అండి ఎప్పుడు కూడా. ఒక ముందు ఊహించుకుని ఒక కథ రాయటం అనేది నాకు ఎప్పుడు జరగలేదండి. మీరు యాజ్ ఏ ఫిలిం మేకర్ చెప్పాను కదండి, అదే చదువుకునేటప్పుడు ఒకటి అలవాటు అయిపోద్ది కదా. ఎగ్జామ్ అంటే సిలబస్ కంప్లీట్ చేసుకుని వెళ్దాం అని ఒక్కొక్కసారి. కాదు ఒక్కొక్కసారి ఏమవుద్దంటే చదవకుండా ఎగ్జామ్ రాసేసిన సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి కదా. నైట్లు పగల్లో ఉంది ఏమన్నా. అదే ఇక్కడ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయిడ్ అనమాట. సార్ యాజ్ ఏ ఫిలిం మేకర్గా మంచి మూవీస్ తీశారు అంతా ఓకే.
అసలు లైఫ్ అంటే మీరు ఏం చెప్తారు? లైఫ్ అంటే జీవించడం అంతే అండి, ఇంకేం. సార్ సార్ నేను గూగుల్ చేస్తే మీరే నాకు రిటర్న్ లో ఒక సిక్సర్ కొట్టినట్టుంది సార్ ఇది. అంటే మీరు ఎలా అంటే లైఫ్ అంటే అంటే మరి అంటే మనిషి అంటే లైఫ్ అంటే ఇలా బతకాలి అని ఒకటి అనుకుంటుంటారు కదా సార్. సో మీ దృష్టిలో ఎలా బతకాలంటారు? ఒక లైఫ్ జీవించడం అంటే ఎలా? నాకు అంత మరి అంత ఏంటంటారు సార్ మీరు లైఫ్ కి పరమార్థం చెప్పే మూవీస్ చేశారు. పరమార్థం ఓకే, పెద్ద వడ్డు, పెద్ద వడ్డు. కట్ చేయండి ఈ పరమార్థాలు అర్థాలు. ఓకే, కట్ చేసుకోరా. అంటే లైఫ్ అంటే ఎలా ఉండాలనేది చెప్పిన మూవీస్ అనేది కూడా తీశారు. అలాగే అందుకోసం. ఉంటుంది సార్